వరకు కోటలు స్వాధీనం చేసేసుకొని మరి వరంగల్ కోట, భువనగిరి కోట ఇలాంటి 20 కోటలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు విషయము అటు ఔరంగజేబులు చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి ఇటు విషయం తెలపడం జరిగింది. ఆ విషయాన్ని తెలిసి ఇతని యొక్క చాతుర్యాన్ని గ్రహించి, ఇతని ధైర్య సాహసాలను గ్రహించి ఇతనితో రాజమార్గంతో రావడం జరిగింది. ముఖ్యంగా మీరు మాతోటి కలిసి వస్తే మీకు గోల్కొండ కిల్లా మీకు ఇచ్చేస్తాం అనడంతో 14 లక్షలతో పాటు ఎన్నో విధాలుగా ధాన్యాలు అన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక 7 నెలలు గోల్కొండ కిల్లను కూడా ఏలడం జరిగింది. దాన్ని ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు దాన్ని ఓరవలేక దాని గురించి సర్వాయి పాపన్న గురించి అగ్నెస్ట్గా చెప్పేసి అతనిని వ్యక్తి విధంగా ఈ పొడుగు బలైన వర్గాలు ఇంత పెద్ద కోటను ఒక రాజుగా ఏలడము వాళ్ళకు నచ్చక అతని మీద అగ్నెస్ట్గా చెప్పి అతని మీద దాడి కూడా చేయడం జరిగింది. అప్పుడే అతన్ని అక్కడి నుంచి పారిపోయి మన హుస్నాబాద్కు తలదాచుకోవడం జరిగింది. అక్కడ కొన్ని నెలల పాటు దాచుకొని అతను వాళ్లకు దొరకడం జరిగింది. దొరికిన తర్వాత అతని తలను నరికేసి వాళ్ళు విజయంగా భావించి అటు తలను గోల్కొండ కిల్లాకు మొండని ఇవాళ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాగే గత ప్రభుత్వం నుంచే మన పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేసి పాపన చరిత్ర బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటిసారి సర్వాయి పాపన గుర్రం మీద ఉన్న విగ్రహం నిర్మల్లో పెట్టుకోవడం జరిగింది. ఇట్లా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే సర్వాయిపేట గ్రామంలో 5,000 ఎకరాలకు మన శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే 5,000 ఎకరాలకు జీవో ఇచ్చి ఆ 5,000 ఎకరాల మొత్తం కూడా వల్ల సర్వాయిపేటలో కొమ్ము గుట్టాలంటారు, పాపన గుట్టాలంటారు. అక్కడ వల్ల పర్యాటక ప్రాంతంగా ప్రకటించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇట్లాగే గత ప్రభుత్వం నుంచి ఏదైతే గౌడ కులస్తులకు 50% మద్యం షాప్ లో రిజర్వేషన్ ఇవ్వాలంటే గత ప్రభుత్వం 15% ఇచ్చింది. దాన్నే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అట్లా గౌడ కులస్తుల సంక్షేమం కొరకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏదైతే హైదరాబాద్ లో 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఆ గౌడ భవన్ నిర్మిస్తామని చెప్పి 5 కోట్లు కూడా మరి నిధులు వచ్చేటప్పటికి ఈ రోజు వరకు కూడా పనులు ప్రారంభించలేదు. కనుక ప్రభుత్వం కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ పనులను కూడా చేయించడంతో పాటు ప్రధానంగా నిర్మల్ జిల్లాలో దయచేసి కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గల్లీ గల్లీలో అన్ని కులాలకు మున్నూరు కాపు కానీ మేము ఎవరికి విమర్శించట్లేదు, దళితులకు కానీ మున్నూరు కాపులకు కానీ షాలోలకు కానీ అన్ని కులాలకు గల్లీకి ఒక కమ్యూనిటీ ఉన్నది. కానీ వల్ల గౌడ కులస్తులకు వచ్చి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కనీసం ఒక గుంటెడి దాగా కూడా లేదు. కనుక గతంలో 2 కార్యక్రమంలో వారికి విన్నవించుకోవడం జరిగింది. మొన్న మా పొన్నం ప్రభాకర్ అన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మాకు 25 సంవత్సరాల దగ్గర మిత్రుడు, ఉద్యమకారుడు, తనను సంప్రదించడం జరిగింది. పిసిసి అధ్యక్షులు గారిని కూడా సంప్రదించడం జరిగింది. దయచేసి ఈ జిల్లా కేంద్రంలో ఒక దగ్గర మేము స్థలం చూడడం జరిగింది, ప్రభుత్వ భూమిని. ఆ భూమికి కలెక్టర్ గారు దయచేసి చరిత్రలో కలెక్టర్ గారు పేరు ఉండిపోతుంది కనుక ఆ స్థలాన్ని మీరు కేటాయించినట్టయితే దాంట్లో మళ్ళీ జయంతి వరకు మళ్ళీ 375 కదా 376 జయంతి వరకు మరి భవనం నిర్మించుకోవడం జరుగుతుంది. కనుక దాంతో పాటు ప్రధానంగా ఈ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఈఎస్ గారు మరి పేద పడుగు బలైన వర్గాలకు సంబంధించిన గీత వృత్తి లైసెన్స్లన్నిటి కూడా పెండింగ్ పెట్టడం జరుగుతున్నది. మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినాం, తమరు కూడా గత 2-3 సార్లు ఇచ్చినాం కనుక దయచేసి సిఎస్ గారికి ఆదేశించి మరి ఆ లైసెన్స్ కూడా ఇప్పించాలని కోరుతూ, సమయం లేదు కనుక మీ అందరికి పేరున ఉద్యమాలు తెలియజేస్తూ జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను, సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలను. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశ ప్రకారం ఈరోజు ఐడియోస్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్లో సర్వే పాపన్న గారికి ఇది వచ్చేసిన మన గౌడ సంక్షేమం నుంచి వచ్చేసిన అసోసియేషన్స్ అందరికీ, ఇక్కడ వచ్చేసిన మన ఆఫీసర్స్కి అందరికీ ఫస్ట్ నమస్కారం. చాలా ముఖ్యమైన దివస్ ఇది. ఎందుకంటే వారు చేసిన పని, వారు చేసిన వర్క్స్ ఇది ఇవన్నీ మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా అందించాలి, వాళ్ళకి కూడా ఇది ఇన్ఫర్మేషన్ పోవాలి. కాబట్టి
ఇది ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ జరపడం జరుగుతుంది. ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంటేనే వేరే రకంగా ఉంటుంది, అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటేనే వేరే రకంగా ఉంటుంది. అఫీషియల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మన గౌడ కమ్యూనిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది ఒక ప్రమాణం. సో వారి జీవనం గురించి ఆల్రెడీ చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. జనగాంలో పుట్టారు, అప్పుడు ఉన్న తోపుడికి చాలా రెసిస్ట్ చేసి పేదవాళ్ళ కోసం చాలా వరకు వర్క్ చేశారు. వచ్చిన డబ్బు కూడా నేను అదే కూడా తెలుసుకున్నాను, ఎందుకంటే నాది ఇంతకుముందు జనగాం, ఉమ్మడి వరంగల్లో నేను పని చేశాము కాబట్టి నాకు పూర్తిగా లోకల్ వాళ్ళు అక్కడ వాళ్ళ స్టోరీస్, వాళ్ళు యాక్షన్స్ అవన్నీ చెప్తారు. సో వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ వచ్చిన డబ్బు కూడా ఆయన సొంత ఎప్పుడైనా వాడలేదు, వాళ్ళు పూర్తిగా పంచారు. ఎవరైనాకి అవసరం ఉంటే, ఎవరైనా పేదవాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి అది కూడా పంచడం జరిగింది. సో అప్పుడు అంటే ఇది 13th century 12th century ఎన్ని సంవత్సరం ముందు, ఎన్ని 100 years ముందు ఇది ఎంత గొప్ప ఆలోచనతోటి పేదవాళ్ళు